అనా జేఈఈ మెయిన్ జాన్వరి అటెంప్ట్‌కి ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 కవర్ చేయడం కష్టమన్నా, ఏదైనా ఒక సబ్జెక్ట్ లైట్ తీసుకోవచ్చా? ఒక సబ్జెక్ట్ గట్టిగా ప్రిపేర్ అయితా. ఇంకో సబ్జెక్ట్ పర్లేదు యావరేజ్‌గా ప్రిపేర్ అయితా. ఇంకో సబ్జెక్ట్ మొత్తానికే లైట్ తీసుకుంటా. అట్లా జేసినా గూడా నాకు మంచి పర్సెంటైల్ వస్తదా? నా పర్సెంటైల్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటదా? ఈ క్వెషన్ అయితే మస్తు మంది స్టూడెంట్స్ అడుగుతారబ్బా! చాలామంది స్టూడెంట్స్‌లో కన్‌ఫ్యూజన్ ఉంటది. సో, అందుకే ఈ వీడియో ఎండ్ వరకు చూడు. మీ కన్‌ఫ్యూజన్స్ మొత్తం క్లారిఫై చేస్తా. అసలు పర్సెంటైల్ అంటే ఏంది? ఆ పర్సెంటైల్ ఒకవేళ మీరు అట్లా ప్రిపేర్ అయ్యిండ్రనుకోండి లైట్ తీసుకొని, దాని పర్సెంటైల్ మీద ఎఫెక్ట్ ఎట్లుంటదో చూపిస్తా. అసలు ఫస్ట్ క్వెషన్ ఏంది అంటే, అన్నా అసలు పర్సెంటైల్ అంటే ఏందన్నా? చాలామందికి అసలు దీని డౌట్ ఉండదు. కొంతమందైతే పర్సెంటైల్‌ని, పర్సెంటేజ్‌ని 2 ఒకటే అనుకుంటారు. అట్లా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీకు మ్యాథ్స్‌లో 98 పర్సెంటైల్ వచ్చింది. 98 పర్సెంటైల్ వచ్చింది అంటే అర్థం ఏంటి అంటే, మీకు మ్యాథ్స్‌లో ఎన్నైతే మార్క్స్ వచ్చినాయో, ఎవరైతే ఆ పర్టిక్యులర్ సెషన్‌లో మీరు రాసిన సెషన్‌లో ఎవరైతే మీతో పాటు మ్యాథ్స్ ఎగ్జామ్ రాసిండ్రో, వాళ్ళందరికన్నా 98% ఆఫ్ దాట్ స్టూడెంట్స్ కన్నా నీకు ఎక్కువ మార్కులు వచ్చినాయి అని అర్థం. ఓకే. సో, ఐ హోప్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మ్యాథ్స్‌లో నీకు 60 మార్కులు వచ్చినాయి. 60 మార్కులకి 98 పర్సెంటైల్ అని చూపించింది. సో, దాని అర్థం ఏంటి? ఆ సెషన్ నువ్వేదైతే సెషన్ రాసినావో, ఆ సెషన్‌లో 98% ఆఫ్ ద స్టూడెంట్స్‌కి మ్యాథ్స్‌లో నీకన్నా తక్కువ వచ్చినాయి. వాళ్ళందరికన్నా 98% కన్నా నీకు ఎక్కువ వచ్చింది. అందుకే నీకు 98 పర్సెంటైల్, నాట్ పర్సెంట్, పర్సెంటైల్ అది. ఓకే. సో, ఇది క్లారిటీ వస్తే ఇప్పుడు మీకు ఒక కాలిక్యులేషన్ చూపించేస్తా. ఇక్కడ చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నువ్వు జేఈఈ ఎగ్జామ్ రాసినావురా భయ్. ఓకే. నువ్వేం చేసినావంటే కెమిస్ట్రీ గట్టిగా ప్రిపేర్ అయినావు. అసలా ఏదైతే అది కానురా భయ్, కెమిస్ట్రీ నేను రాక్ చేయాలి అని కెమిస్ట్రీ గట్టిగా ప్రిపేర్ అయినావు. ఆ తర్వాత మ్యాథ్స్ పర్లేదు. ఓకే. బాగానే ప్రిపేర్ అయినావు అనుకుందాం. ఫిజిక్స్ అయితే గాలికి వదిలేసినావు. ఫిజిక్స్ కంప్లీట్‌లీ గాలికి వదిలేసినావు. ఓకే. ఇప్పుడు మరి లెట్స్ సే నీ స్కోర్ ఇట్లా వచ్చింది. కెమిస్ట్రీలో 70 మార్కులు, మ్యాథ్స్‌లో 50 మార్కులు, ఫిజిక్స్‌లో 30 మార్కులు వచ్చినాయి. ఓకే. మరి దీనికొచ్చిన పర్సెంటైల్స్ అయితే ఇట్లొచ్చినాయి. ఓకే. మరి అన్న ఫైనల్ పర్సెంటైల్ చూడండి ఒకసారి. సో, ఇక్కడ చూడండి టోటల్ మీకు ఎంత వస్తది? 150 మార్క్స్. కానీ 150 మార్క్స్‌కి లాస్ట్ ఇయర్ చూసుకుంటే అగైన్ అది సెషన్ టు సెషన్ వేరీ అయితూ ఉంటది. టఫ్ సెషనా, ఈజీ సెషనా, లేదా యావరేజ్ సెషనా, దాని మీద కంప్లీట్‌లీ ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి గానీ, ఇన్ జనరల్ మాట్లాడుకోవాలి అనుకుంటే 150 మార్క్స్‌కి పర్సెంటైల్ 98-99 మధ్యలో ఉంటది. అరే! అట్లెట్లన్నా? నాకు కెమిస్ట్రీ 99 వచ్చింది. మ్యాథ్స్ 97 వచ్చింది. పర్లేదు. కానీ నా ఫిజిక్స్ మొత్తం గాల్లో ఎగిరిపోయింది కదా! 70 పర్సెంటైల్ వచ్చిందన్నా నాకు ఫిజిక్స్‌లో. అయినా కూడా నా పర్సెంటైల్ 98-99 ఎట్లొచ్చింది అంటే, భయ్యా జేఈఈ మెయిన్స్‌లో ఏదైతే పర్సెంటైల్ మనకొస్తుందో అది మీ సబ్జెక్ట్ మార్క్స్ మీద డిపెండ్ అయి ఉండదు. మీకు ఏదైతే టోటల్ మార్క్స్ ఉన్నాయి కదా! ఈ టోటల్ మార్క్స్ బట్టే దాని మీద డిపెండ్ అయి ఉంటది. ఓకే. సో, ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్. సో, చాలామంది ఏమనుకుంటారంటే ఆ 3 పర్సెంటైల్స్ వచ్చినాయి. సో, ఈ 3 పర్సెంటైల్స్ యావరేజ్ తీసుకుంటే ఏదైతే పర్సెంటైల్ వస్తదో అదే మనకొచ్చే రిజల్ట్ అనుకుంటారు. అట్లా కాదు. ఓకే. అట్లా తీసుకుంటే మీకు ఇది అరౌండ్ 88 పర్సెంటైల్ వస్తది. అట్లా కాదు. వాళ్ళు ఏం చేస్తారు అంటే మొత్తం మీకు టోటల్ స్కోర్ ఏదైతే వస్తదో ఈ స్కోర్ బట్టి ఎంత పర్సెంటైల్ వస్తుందో చూసుకొని దాన్ని బట్టి అయితే ఇస్తారు. సో, జేఈఈ మెయిన్ ఎగ్జామ్‌కి అయితే వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఈ టోటల్ స్కోర్ చాలా ఇంపార్టెంట్ అబ్బా. ఈ టోటల్ స్కోర్‌ని నువ్వు మాక్సిమైజ్ చేయడానికి నువ్వు ఫిజిక్స్ గట్టిగా ప్రిపేర్ అయితావా, కెమిస్ట్రీ గట్టిగా ప్రిపేర్ అయితావా, మ్యాథ్స్ గట్టిగా ప్రిపేర్ అయితావా, నీ ఇష్టం అది. కానీ గుర్తుపెట్టుకో, నాకు వర్క్ అయిన స్ట్రాటజీ, చాలామంది ర్యాంకర్స్‌కి వర్క్ అయిన స్ట్రాటజీ ఏంటంటే 3 సబ్జెక్ట్స్‌లో అట్లీస్ట్ 2 సబ్జెక్ట్స్ గట్టిగా ప్రిపేర్ అవ్వు. ఎట్లా ప్రిపేర్ అయితావంటే ఆ 2 సబ్జెక్ట్స్‌లో అసలు ఏ క్వెషన్ వచ్చినా కూడా నేను సాల్వ్ చేయగలుగుతా ఆ లెవెల్‌లో ప్రిపేర్ అవ్వు. అప్పుడేమవుతది, అప్పుడు ఒక్క సబ్జెక్ట్ కొంచెం లైట్ తీసుకున్నా కూడా ఏం పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నా కేస్‌లో అయితే నేను మ్యాథ్స్, కెమిస్ట్రీ గట్టిగా ప్రిపేర్ అయ్యుండే. ఫిజిక్స్ నేను అంత స్ట్రాంగ్‌గా లేకుండే అప్పుడు. సో, ఓకే. కొంచెం గాలికి వదిలేసిన. అయినా కూడా టోటల్ మార్క్స్‌లో అంత ఎఫెక్ట్ పడదు. కానీ ఒకవేళ నా అట్లా కాదన్నా నేను ఒక్క సబ్జెక్ట్ మాత్రమే గట్టిగా ప్రిపేర్ అయితా, మిగతా 2 సబ్జెక్టులు గాలికి వదిలేస్తా అంటే పర్సెంటైల్ కూడా గాల్లోకి వెళ్ళిపోతది. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ నుంచి మాక్సిమం ఎంత గట్టిగా ప్రిపేర్ అయినా కూడా 100 మార్కుల్లో ఎంత తెచ్చుకుంటావు? ఓ 70, 80.
కానీ అది సరిపోదు కదా, మనకి ఇంకొక సబ్జెక్ట్ లాగాలి మన స్కోర్ని ముందుకి. సో అందుకే అట్లీస్ట్ 2 సబ్జెక్ట్స్ అయినా గట్టిగా ప్రిపేర్ అవ్వు. ఇంకొక సబ్జెక్ట్ కొంచెం కొంచెం వదిలేసినా కూడా పర్లేదు. అండ్ నేను ఒక వీడియో చేసిన, ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేసి పెడతా. ఒకవేళ మీరు ఒక సబ్జెక్ట్ కంప్లీట్గా లైట్ తీసుకుందాం అనుకుంటే ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో ఆ సబ్జెక్ట్కి రిలేటెడ్ ఏదైతే లైట్ తీసుకుంటున్నారు అనుకుంటున్నారు కదా, ఆ సబ్జెక్ట్కి రిలేటెడ్ కొన్ని టాపిక్స్ మెన్షన్ చేసిన, అట్లీస్ట్ ఆ టాపిక్స్ అన్నా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. కొన్ని మార్క్స్ అన్న వస్తాయి. అంటే ఇప్పుడు మీరు లెట్స్ సే మీ కండిషన్ ఎట్లుందంటే, అన్న నాకు అందులో ఒక 20 మార్కులు వచ్చినా చాలన్నా అనుకుంటే అట్లీస్ట్ ఆ టాపిక్స్ ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఒక డీసెంట్ స్కోర్ 30 మార్క్స్ 40 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. గట్టిగా ప్రిపేర్ అవ్వండి. కలుద్దాం మనం ఇంకో వీడియోలో. అండ్ టిల్ దెన్ టేక్ కేర్ గైస్, బాయ్. గట్టిగా ప్రిపేర్ అవ్వండి భయ్యా, లైట్ తీసుకోకండి ఇంకా.